హలో అండి, నమస్తే, వెల్కమ్ టు సైలాస్ కిచెన్. సెటప్ ఏమైనా కొంచెం కొత్తగా ఏమైనా అనిపిస్తుందా? ఏం లేదండి, కొంచెం లైటింగ్ చేంజెస్ అయినాయి అంతే. మీకు ఇంకా క్లారిటీగా కనిపించడానికి ఇంకా ఎన్ని చేంజెస్ అయినా నేను చేస్తూనే ఉంటాను. చలో, ఇవాళ నేను మీకు ఒక టైం సేవింగ్, మీరు ఇలా అనుకోగానే ఇలా అయిపోతుంది ఆ రెసిపీతో వచ్చాను. సింపుల్గా ఒక్క పావు కిలో సేమియా ఉంటే కనుక, లేకపోతే ఇక్కడ మన సందు చివరి ఏ కిరాణం షాప్లో అయినా ఎనీ సేమియా దొరికేస్తుంది. ఎంత తెలుసా అండి కాస్ట్? 25 రూపాయల నుంచి 30 రూపాయల లోపు ఉంది అంతే. 28 రూపాయలతోని పిల్లలకి లంచ్ ఎలా పెట్టచ్చు, లేకపోతే నైట్ డిన్నర్ ఎట్లా పెట్టచ్చు, లేకపోతే గెస్ట్లు ఎవరైనా వస్తే స్పెషల్గా ఏం చేయొచ్చు, సింపుల్గా చూపించేస్తాను. సేమియాతోని పులిహోర, సేమియాతోని దద్దోజనం. ఇంగ్రీడియంట్స్ ఒక్కసారి చూద్దామా? ఇదిగోండి, పులిహోరకి మనకి ఈ ఇంగ్రీడియంట్స్ ఎనఫ్. ఫస్ట్ సేమియాని ఉడకపెట్టుకోవటానికి అని చెప్పి నీళ్లు పోసాను. నీళ్ళకి కొలత ఏం లేదండి, 1కి 4, 5, 6 ఎన్నన్నా వేసుకోవచ్చు, ఎందుకంటే ఆ నీళ్లు మనం వడపోసేస్తాం. సో మీకు పులిహోరకి సేమియాకి డిఫరెన్స్ ఏంటంటే, ఇక్కడ నేను చెప్పాలంటే సింపుల్గా, పులిహోర చేయాలంటే మీకు అరగంట పడుతుంది, సేమియా చేయాలంటే 5 నిమిషాలు పడుతుంది. దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్. రెండోది ఏంటంటే, పులిహోరలో మనం ఏదైతే రైస్ తింటున్నామో అది కాప్స్ అని ఫీల్ అవుతాం. సో కాప్స్ని వీలైనంత అవాయిడ్ చేయాలన్నా కదా ఇవాళ రేపు మనం ట్రై చేస్తున్నాం. ఈవెన్ పిల్లలకి పెట్టాలన్నా, మనం తినాలన్నా, పెద్దవాళ్ళకి పెట్టాలన్నా కాప్స్ని కొంచెం తగ్గించుకొని తినాలి. సో దిస్ ఈజ్ ద బెస్ట్. సేమియాని జనరల్గా కొన్ని ప్రాంతాల్లో మైదాతో చేస్తారు, కానీ మనం కర్రపెండలం అంటారు చూసారా, అక్కడి నుంచి డెరివేట్ అయ్యింది. వీట్ కూడా, గోధుమలు కూడా కలుస్తాయి ఇందులో సేమియాని తయారు చేసే విధానంలో. సో అదొక పెద్ద ప్రాసెస్, కానీ మనకి బియ్యం కంటే 100 రెట్లు మంచిదని మాత్రం నేను చెప్తాను. ఫస్ట్ 1కి 2, 3, 4 ఎంతైనా నీళ్లు కొంచెం ఎక్కువ ఎక్సెస్ వడపోసుకోవడానికి వీలుగా నీళ్ళు పెట్టుకోండి. నీళ్ళు ఇట్లా మసలగానే దాంట్లో కొద్దిగా నూనె, 1 టీ స్పూన్ నూనె. జస్ట్ ఆ నూనె కూడా వేస్ట్ అయిపోతుంది. అండ్ చిటికెడు ఉప్పు, లైట్గా ఒక 1/8 టీ స్పూన్ ఉప్పు. ఇది ఆల్రెడీ రోస్టెడ్ వర్మిసెల్లినే అమ్ముతున్నారు కాబట్టి అదే కొన్నాను. మనకి పొడి పొడిగానే వస్తుంది. ఒకవేళ మీ వర్మిసెల్లి తెల్లగా కొంచెం దొడ్డుగా అనిపిస్తే కనుక జస్ట్ నెయ్యిలో ఒక 1/2 టీ స్పూన్ నెయ్యి వేసుకొని అటు ఇటు వేయించి తీయండి, బాగుంటుంది. ఇప్పుడు వేసేస్తున్నా. కుకింగ్కి లైఫ్కి మనం ఒకవేళ కంపేర్ చేస్తే కనుక, కుకింగ్లో ఉన్న అడ్వాంటేజ్ లైఫ్లో లేనిది ఏంటంటే, కుకింగ్ చేస్తూ ఉంటే మనం ఏదైనా చిన్న చిన్న తప్పులు చేస్తే వెంటనే దాన్ని రెక్టిఫై చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో వాటర్ తక్కువ అనిపించింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, అరే సెమియా ఎక్కువైపోయింది, వాటర్ తక్కువైపోయింది, ఇప్పుడు నేను ఏం చేయాలి? కంగారు పడాల్సింది ఏం లేదు. పక్కన ఆల్రెడీ నేను కెటిల్లో వాటర్ పెట్టాను, ఆ నీళ్ళు కొంచెం యాడ్ చేయడమే, అంతే, సింపుల్. అదే లైఫ్లో అనుకోండి, మనం ఒక పని చేసామంటే ఏమో అంటారు కదా చిన్నప్పుడు, అడుసు తొక్కనేలా కాలు కడగనేలా అని. ఎందుకు తొక్కాలి? ఆ తర్వాత అది ఆ ఫౌల్ స్మెల్ని, ఆ స్టింకీ నేచర్ని ఎందుకు క్యారీ చేయాలి లైఫ్లో? సో జాగ్రత్తగానే ఉండాలి. సరే, మన కర్మగాలి చూసుకోకుండా తొక్కామే అనుకోండి, నెక్స్ట్ టైం నుంచి కేర్ఫుల్గా ఉండాలని ఒక కొత్త లెసన్ నేర్చుకోవాలి, అంతే. చూసారా, వేసిన 1 నిమిషం అయింది ఇప్పటికి ఉడకబట్టి. 2 నిమిషాలు ఉడికితే చాలు. నీళ్ళు ఎక్కడ తక్కువ అవుతాయని నేను వేడి నీళ్ళు పోసుకుంటున్నాను కొంచెం, ఎందుకంటే లూజ్గానే ఉడకాలి. పోసేసా. మనకి లైఫ్లో ఒక సమస్య ఎదురయ్యింది అంటే డెఫినెట్గా దానికి పరిష్కారం ఉండి తీరుతుందండి. మనం ఆలోచించాలి పరిపరి విధాలుగా, వేరువేరుగా. అదే ఉప్పు మొత్తం ఎక్కువైపోయింది అక్క, ఏం చేయాలి? పక్కకు పెట్టేసి మళ్ళీ వండుకోవాలి. సారీ. ఉప్పు ఎక్కువైతే కూడా చాలా టెక్నిక్స్ ఉన్నాయండి. కొబ్బరి యాడ్ చేయొచ్చు, కొబ్బరి పాలు పోయొచ్చు, ఆలుగడ్డ తురిమే వేయచ్చు, అండ్ దెన్ బ్రెడ్ ఉంటాయి చూసారు, బ్రెడ్ పీసెస్, దాన్ని వేసి కొంచెం నాననిచ్చి తీసేయచ్చు, ఆ ముక్కలు తీసేయచ్చు. దానికి ఉప్పు, నూనె అన్నీ అంటుకొని వచ్చేస్తాయి. కావాలంటే తర్వాత నెయ్యి, నూనె లాంటిది యాడ్ చేసుకోవచ్చు ఒకవేళ నూనె తక్కువ అయితే. అట్లా రకరకాలుగా ఉంటాయండి. కారం ఎక్కువైతే కూడా అంతే. అట్లా సంథింగ్ ఆర్ ద అదర్ విల్ బీ దేర్. 2 మినిట్స్కి ఉడికిపోయింది. కరెక్ట్గా 2 నిమిషాలు, మహా అయితే 2.5 నిమిషాలు. కట్టేస్తున్నాను బస్. దీన్ని ఇలాగా చిల్లులు గిన్నెలో వేసి వార్చేసి దాంట్లోనే నీళ్ళు చన్నీళ్ళు అంటే మనం ట్యాప్ వాటర్ పోసేసి కడుక్కొని రెడీగా పెట్టుకుందాం.
ఇదిగోండి చక్కగా వాష్ చేశాను, చన్నీళ్ళతోని కడిగేసాను. ఇంకా నీళ్ళు ఉన్నాయి కిందకు వస్తున్నాయి. ఆ నీళ్ళు తీసేసాను. సేమ్ గిన్నె పెట్టేస్తున్నాను. మనం పోపు వేసుకోవాలి. ఇంత సింపుల్ అండి, 2-3 నిమిషాల్లో ఉడికిపోయింది. అండ్ దీంట్లో ఏంటంటే 1/2 కిలో సేమియాతోని మనము ఒక 200 గ్రామ్స్ మనం పులిహోర చేస్తే 50 గ్రామ్స్ దద్దోజనం చేస్తే సరిపోతుంది. అంటే మనం కూర అన్నం ఇంత, పెరుగన్నం ఇంత కొంచెం తింటాం అలవాటు కదా, అట్లాగా పిల్లలకి బాక్స్ పెట్టేటైతే కనుక మంచిగా సాలిడ్గా పులిహోర పెట్టేసేయండి కింద బాక్స్లో, పైన చిన్న బాక్స్లో కొంచెం పెరుగన్నం పచ్చడి పెట్టండి. సూపర్గా ఎంజాయ్ చేస్తారు. మిమ్మల్ని వహవా మమ్మీ అంటారు. పులిహోర తాలింపుకి కొంచెం ఒక 1 టీ స్పూన్ ఆయిల్ తీసుకుంటున్నాను. ఒక 2-3 టీ స్పూన్స్ నెయ్యి తీసుకుంటున్నాను. మంచి ఆవు నెయ్యి తీసుకోండి, చాలా మంచిగా ఉంటుంది. మనం పిల్లలకి పెట్టినా కానీ తృప్తిగా ఉంటుంది మనకి హెల్త్ పరంగా. ఆవు నెయ్యి బయట కొనాల్సి వస్తే నేను మిత్రా న్యాచురల్స్ వాళ్ళే వాడుతున్నాను దాదాపు 6 మంత్స్ నుంచి. ఐఎమ్ 100% కాన్ఫిడెంట్ వాళ్ళ విషయంలో మాత్రం హ్యాపీ. అండ్ వాళ్ళు గానుగ నూనెలు కూడా తీసుకొచ్చారంట, పంపించారు మొన్ననే గానుగ నూనెలు అన్నీ నాకు. అవి కూడా మీకు ఇంట్రడ్యూస్ చేస్తా. నేను ఒక 1 మంత్ వాడిన తర్వాతనే చేద్దాము, ఒకవేళ మీకు చెప్పాల్సి వస్తే చెప్దామని చెప్పి ఆగినాను నేను. సో ఫస్ట్ ఎప్పుడు కూడానండి ఎక్కువ వేగే ముందు వేసేయండి. నేను ఫస్ట్ పల్లీలు వేసేస్తున్నాను కొన్ని, 1 టేబుల్ స్పూన్ పల్లీలు చాలు. సిమ్ చేసేయండి పోపు వేసేటప్పుడు. ఎప్పుడు అవకాశం ఇవ్వకండి అసలు, పోపు మాడే అవకాశం. పోపు మాడటం అంటే ఎట్లాంటిదంటేనండి 10th ఫెయిల్ అవటం లాంటిది నిజంగా. ఆ తర్వాత మనం ఏం చేయలేం, మళ్ళీ 10th రాసుకోవటమే, సప్లిమెంటరీ రాసుకోవటమే తప్ప. పోపు ఒకవేళ మాడితే కనుక మొత్తం తీసి పక్కకు పెట్టేసి మళ్ళీ కొత్త పోపు వేయండి. లేకపోతే అది కొంచెం పోపు గురించి మనం ఆలోచిస్తే ఖర్చు గురించి, టైం గురించి, మిగతా కర్రీ మొత్తం పాడైపోతుందండి. వాట్ ఎవర్ ద రెసిపీ మొత్తం ఖరాబ్ అయిపోతుంది. సిమ్లో పెట్టా కాబట్టి నాకు టెన్షన్ లేదు. హైలో పెట్టినా అంటే అది లోపల ఉడకదు, పైన కాలిపోతుంది, గబగబా పొగలు వస్తూ ఉంటాయి. ఆ మాడటంలో ఏమేస్తున్నామో అర్థం కాదు. మనం ఆ పీస్ ఆఫ్ మైండ్ చెడగొట్టుకుంటాం. కొంచెం మనం ఫాస్ట్గా వండిన దానికి, చాలా స్లోగా వండిన దానికి 5 నిమిషాల డిఫరెన్స్ వస్తుంది. 5 నిమిషాలు మనం ఓపిక పడితే కనుక అద్భుతంగా తయారవుతుంది రెసిపీ. అదిగోండి పల్లీలు సగం ఉడికిన తర్వాత నేను పచ్చిశనగపప్పు వేసేసాను. అండ్ ఈ పులిహోర కూడా మీరు నిమ్మరసంతో చేస్తున్నాను కదా ఇవాళ మామిడికాయ సీజన్. ఇప్పుడు మామిడికాయని మంచిగా మెత్తగా మిక్సీలో వేసేసి పల్చటి బట్టతోనే ఆ రసం పిండి, ఆ రసం వేయండి. ఇదిగోండి పచ్చిమిరపకాయలు వేసేస్తున్నాను. మనం రెగ్యులర్ పులిహోర కంటే కూడా చిన్న ముక్కలు కట్ చేయండి సేమియా పులిహోరకి. నేను పచ్చిశనగపప్పు వేసాను, మినపప్పు వేయలేదు చూసారా. అండ్ ఇప్పుడు ఆవాలు వేస్తున్నాను, జీలకర్ర వేయను. ఇదిగోండి ఆవాలు ఒక 1/2 టీ స్పూన్. అండ్ ఎండుమిరపకాయలు. ఇదిగోండి ఒక చిన్న ముక్క అల్లము, జస్ట్ ఉందా లేదా అనిపించేంట, ఎందుకంటే 200 గ్రామ్సే కదా వెర్మిసెల్లి వేస్తున్నాను. ఇదేమో 1/8 టీ స్పూన్ ఇంగువ, 1/8 టీ స్పూన్ మెంతి పిండి, కరివేపాకు. అండ్ ఇప్పుడు జీడిపప్పు వేస్తున్నాను జస్ట్ లైట్గా. అండ్ దీంట్లోంచి మనకి ఒక 50 గ్రాములు తీసుకుందాం అనుకున్నాం కదా, ఇది తీసి పెట్టేసుకుంటాను. ఇది పెరుగు కలుపుతా, మిగతాది మొత్తం దీనిలోకే. ఆయిల్లోనే పసుపు వేసేస్తే మనకి ప్రశాంతంగా ఉంటుంది. పసుపు ఒక 1/2 టీ స్పూన్కి ఎక్కువ పడుతుంది. దేర్ యు ఆర్. పసుపు వేయగానే ఇది వేసేయండి, వేసి వెంటనే కలపండి. పసుపు ఆయిల్లో ఎక్కువ వేగితే కలర్ వచ్చేస్తుంది. ఇంకా నాకు ఉడకాల్సిన అవసరం లేదు అనిపించినప్పుడు కట్టేస్తున్నాం. ఇందులో మనం మొన్న సేమియా ఉప్మా చేశాను, చాలామంది చూశారు, 75,000 మంది చూశారు. అందులో కనీసం ఒక 1000 మందైనా చేయకపోయి ఉంటారా అనుకున్నాను. చాలామంది మేము చేసాం, చాలా బాగా వచ్చిందని చెప్పారు. చూడండి ఎంత పొడి పొడిగా ఉందో. ఇప్పుడే ఇంకా చల్లారితే ఇంకా ఇట్లా జల జల జలపాతం నువ్వు అన్నట్టు జారుతుంది. అదే గిన్నెలో ఉడకబెట్టాము, అదే గిన్నెలో పోపేసాము, అయిపోయింది ఒకటే గిన్నెతో. దీంట్లో ఎప్పుడు ఉప్పు వేస్తున్నాం. ఇంతవరకు ఉప్పు దాంట్లో తప్పితే ఇందులో వేయలేదు. ఏది ఉడకబెట్టేటప్పుడు వేసామో ఆ నీళ్ళు పారబోసాము. జస్ట్ ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను. నేను ఈ మధ్యన హెల్త్ కాన్షియస్ ఎక్కువైపోయానండి, అందుకని చెప్పి కొంచెం నూనె, నెయ్యి అన్నీ తగ్గించాను. గమనించారా? టేస్ట్ ఏం మారదండి. ఉప్పు, కారం, పులుపు సరిపోను ఉంటే కనుక టేస్ట్ ఆటోమేటిక్గా వస్తుంది. నూనె కూడా ఉండాలి, గానుగ నూనెలు వాడండి. మనం 4 స్పూన్లు వేసే దగ్గర 2 స్పూన్లతో పని అయిపోతుంది. అండ్ హెల్త్కి చాలా మంచిది. ఒకవేళ మీకు కావాలనిపిస్తే ఎప్పుడైనా వేసుకోగలిగింది నెయ్యి. నేను బంద్ చేశాను. ఇది ఎక్కడ అంటుకోవట్లేదు, ఇట్లా పొడి పొడిగా వస్తుంది.
మన నిమ్మరసం ఉంది కదా, దాన్ని కొంచెం వేసుకో. ఎన్ని నిమ్మకాయలు పడతాయి? కొంచెం అంటే ఎట్లా శైలజ గారు? మీడియం సైజ్ నిమ్మకాయలు అయితే 2 వేసుకోండి. పెద్ద నిమ్మకాయ అయితే కనుక 1.5 or 1.15. మీరు తినే పులుపుని బట్టి వేసుకోండి. మా ఇంట్లో పులుపు కొంచెం బాగానే తింటాం. ఆ పులుపుని బట్టే ఉప్పు కొంచెం తగులుతుందా తగ్గిస్తుందా అనేది ఉంటుంది, కాబట్టి చెక్ చేసుకోండి. దట్స్ ఆల్. మొన్న ఈ సేమియా చేసేటప్పుడు చాలామంది అడిగారు నన్ను, సేమియాలో పులిహోర చేయండి, మీరు ఎలా చేస్తారు? ఇంత సింపుల్గా చేస్తాను. నెక్స్ట్ లెవెల్. చాలా సింపుల్గా 5 నిమిషాల్లో అయిపోయే రెసిపీ అనేది. అంత టేస్టీగా ఉంటుంది. చల్లారే కొద్దీ బాగుంటుంది. పక్కకు పెడుతున్నాను. ఇప్పుడు మనం స్టవ్ అంటించుకునే పని 1% కూడా లేదు. పోపేయాలి కదా, మర్చిపోయాను. ఇప్పుడు మనం పోపేసినప్పుడు స్టవ్ అంటించుకుందాం. ముందు పులిహోర అదే దద్దోజనం కలిపేద్దాం. చాలా సింపుల్. సేమియా తీసేసుకున్నాను. ముందు ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు వేసేస్తున్నాను. దీనిలోకి ఒక 10-12 మిరియాలండి. ఇట్లా ఫ్రెష్గా దంచుకోండి, చాలా బాగుంటుంది. ఇట్లా మిరియాల పొడి వేయకండి. పచ్చిమిరపకాయలు కూడా పచ్చివే వేయండి. ఒక్క పచ్చిమిరపకాయ, పెద్ద పచ్చిమిరపకాయ ఒకటి ఇట్లా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి. ఉల్లిపాయ ఒకటే, చిన్న ఉల్లిగడ్డ. లేదు పెద్దది ఉంటే కనుక, మీడియం సైజు ఉంటే కనుక సగం చెక్క తీసుకోండి, అంతే చాలు. అండ్ దెన్ పెరుగు. 50 గ్రాముల వర్మిసల్లికి దాదాపు 75 నుంచి 80 గ్రాముల పెరుగు తీసుకోండి. 100 గ్రాములైనా పర్వాలేదు. కానీ ఇందులో నేను చేసేది ఏంటంటే, పెరుగు కలిపిన తర్వాత కొంచెం కాసిన పాలు ఉంటాయి కదా, అది కొంచెం వేస్తాను. సో దట్ మనకి పులుపెక్కకుండా ఉంటుంది. బాక్స్ పెట్టామనుకోండి, సాయంత్రం దాకా పులుపెక్కదు. పాలు పోస్తే, ఇప్పుడు కూడా నేను పోస్తాను పాలు, నీళ్లు కూడా కొంచెం పోస్తాను. కొత్తిమీర ఒకటి కలిపేస్తున్నాను. మిగతా అన్నీ పోపేసేస్తాను. ఇంత సింపుల్. తీసేనా? ఇదిగోండి 50 ml ఆఫ్ మిల్క్ తీసుకొచ్చాను, పోసేసి పెడుతున్నా. లాస్ట్లో కలుపుతా. కొద్దిగా ఆయిల్ తీసుకుంటున్నా. జస్ట్ ఒక 1/2 టీ స్పూను నెయ్యి తీసుకుంటున్నాను. బటర్ కానీ నెయ్యి కానీ వేస్తే బాగుంటుందండి పెరుగన్నంలో కూడా. జస్ట్ ఒక 1.5-2 టీ స్పూన్స్ నెయ్యి. అండ్ ఇందులో పప్పు గింజలు వెరీ సింపుల్. కొంచెం 50 గ్రాములే కదండి. సిమ్ చేసేస్తున్నాను. ఫస్ట్ ఆవాలు వేసి ఒక 1/4 టీ స్పూన్ చిటపడలాడినాక జీలకర్ర 1/4 టీ స్పూన్, మినపప్పు 1/2 టీ స్పూన్, పచ్చిశనగపప్పు 1/2 టీ స్పూన్. సిమ్ కూడా ఎక్కువైంది అనిపిస్తే కట్టేయండి, కొంచెం సేపు, నష్టం ఏం లేదు. కరివేపాకు అండ్ లైట్గా అల్లం ముక్కలు, ఆ ఫ్లేవర్ కోసం అండి. అల్లం తగిలిందా లేదా. ఇందులో కూడా జీడిపప్పు అని, దాన్ని ఏమంటారు, దానిమ్మ గింజలని, అవి ఇవి వేసుకుంటారు, కానీ అవసరం లేదు. అయిపోయింది. కట్టేసినా కూడా అయిపోయింది. ఇదిగోండి వేసేస్తుంది. ఇట్లా లూజ్గా ఉంటే కొంచెం సేపటికి గట్టి పడిపోతుంది మనకి. ఇలాగే పెట్టండి బాక్స్లో. వాళ్ళు తినే టైంకి మంచిగా అవుతుంది. ఒకవేళ ఇంకొంచెం గట్టిగా అయితే పాలు కూడా తోడు పెట్టుకొని కొంచెం నీళ్ళు పోసుకొని తినమని చెప్పండి, బాగుంటుంది. సో మంచి లంచ్ బాక్స్ రెసిపీ. 10 నిమిషాల్లో అయిపోయేది దొరికిందా? 10 నిమిషాల్లో పెరుగన్నం, పులిహోర కూడా. ఒక్కసారి ఉప్పు అన్నీ చూసుకోండి, చెక్ చేసుకోండి. ఎందుకంటే ఉప్పు సరిపోను, లేకపోతే చప్పగా అనిపిస్తుంది. ఉప్పు ఒక్కసారి చెక్ చేసుకొని మీకు సరిపోను ఉప్పు యాడ్ చేయడం మర్చిపోకండి. మన పులిహోర ఎంతవరకు వచ్చిందో చూద్దామా? ఇంకా పొడి పొడిగా అవుతుంది అది. అది కూడా చూసారా, తెల్లారాకి ఇంకా అయిపోతుంది. యాజ్ ఐ సెడ్, ఇందులో వేసుకునే నూనె, ఉప్పు, పులుపు, నిమ్మరసం కలిపిన ఒక 5 నిమిషాలు ఇప్పుడు పక్కకు పెట్టాం కదా మనం. ఆ తర్వాత ఒక్కసారి ఉప్పు, పులుపు చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత మీకు సరిపోని మళ్ళీ కలుపుకోండి. నేను ఇంకొక సగం చెక్క నిమ్మరసం వేస్తున్నాను. ఇంకొక 1/4 టీ స్పూన్ ఉప్పు కూడా వేస్తున్నాను. ఎందుకంటే లోపలికి పీల్ చేసుకుంటుంది వేడి మీద, మనకు తెలీదు. పైన ఉంటుంది అప్పుడు ఫస్ట్ టైం చూసినప్పుడు. కొంచెం పీల్చుకున్న తర్వాత మనకి అసలు సిసలు టేస్ట్ తెలుస్తుంది. దట్స్ ఆల్. 10 నిమిషాల్లో దద్దరిల్లిపోయే లంచ్ బాక్స్ రెసిపీ ఆర్ గెస్ట్ రెసిపీ. పట్టించేద్దామా మరి? ఇదిగోండి. ఇలా పెట్టి పక్కన కొంచెం పచ్చడేసి ఇలా సర్వ్ చేయండి. చాలా బాగుంటుంది. ఎవరైనా గెస్ట్లు వస్తే స్పెషల్ డిష్ ఏంటి అంటే 10 నిమిషాల్లో మీరు చేయగలిగే 2 స్పెషలే అనమాట. ఇది ఇవ్వండి, అటు కడుపు నిండిపోతే, ఇటు తేలిగ్గా ఉంటుంది. అండ్ సేమియా హెల్త్కి చాలా మంచిది. వీట్ ఉంది అందులో,
గోధుమలు కర్రపెండలం అనేది చాలా హెల్త్కి మంచిది. సో ఈ సేమియాని పెడితే మనం మెగ్నీషియం పొటాషియం అందించినట్టే పిల్లలకి. కాప్స్ కొంచెం ఉంటాయి కానీ చెప్పాను కదా, మనం సెలెక్ట్ చేసుకున్న సేమియాని బట్టి ఉంటుంది అది. అండ్ ఎనర్జీ ఇమీడియట్గా వస్తుంది, ఫైబర్ కూడా ఉంటుంది. అండ్ దెన్ అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే ఈజీగా డైజెస్ట్ అయ్యి ఈజీగా మనకి వెళ్ళిపోతుంది బయటకు కూడా. సో ఈజీ అండ్ బెస్ట్ రెసిపీ ఇవాళ మీకు సేమియా పులిహోర అండ్ సేమియా దద్దోజనం. ఉండనా మరి మరొక అద్భుతమైన రెసిపీతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. ఇదే షార్ట్ రెసిపీ మనకి అదిరేటి రుచులు ఫుడ్ ఎక్స్ప్రెస్ ఉంది కదా, అంటే నేను కనపడకుండా ఓన్లీ రెసిపీ ఉంటుంది. కావాలంటే అక్కడికి వెళ్ళి రిపీటెడ్ వాచ్ కోసం అక్కడ చూడొచ్చు. బాయ్.